హే గైస్, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఎక్స్ప్లెయినర్. ఒక ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయి తప్పిపోయి ఇంటికి వెళ్ళడానికి బస్సు ఎక్కుదామని ఒక ఆటో అతన్ని బస్ స్టాండ్ రూట్ అడిగింది. ఆటో ఎక్కువ, నేను తీసుకెళ్తానని చెప్పి రాత్రిపూట ఒక మూలకి తీసుకెళ్లి తనని రేప్ చేశాడు. అసలు ఇలాంటి కొంతమంది వ్యక్తులు ఈ సొసైటీలో మన మధ్య బ్రతుకుతున్నారని ఊహించుకుంటేనే చాలా భయంగా ఉంది. బ్రిటిష్ నుండి ఇండియాకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత గాంధీ గారు ఒక మాట అన్నారు. ఏ రోజైతే ఒక స్త్రీ ఎవరికి భయపడకుండా అర్ధరాత్రి ఒంటరిగా నడుచుకుంటూ రోడ్ మీద వెళ్తుందో ఆ రోజే మన దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చినట్టని. బై ఎనీ ఛాన్స్ మన కంట్రీ ఆ కోణంలో ఫ్రీడమ్ అనే కాన్సెప్ట్ కి కొంచెం కూడా దగ్గరికి వెళ్ళలేదు. గతంలో ఆడవాళ్ళు ఇళ్లలోనే ఉండి వంట పని, ఇంటి పని చేసేవారు. కానీ ఇప్పటి జనరేషన్ చాలా పాజిటివ్ చేంజ్ని తీసుకొచ్చాయి ఆడవాళ్ళ లైఫ్ స్టైల్లో. ఎందుకంటే ఒకప్పుడు మగవాళ్ళు మాత్రమే చేసే చాలా పనులు ఈరోజు ఆడవాళ్ళు కూడా బయటకు వచ్చి చేస్తున్నారు. వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటున్నారు. అఫ్కోర్స్ ఇందులో ఒక 10 to 20% ఆడవాళ్ళ సక్సెస్ అవ్వడానికి దోహదపడ్డ రకరకాల కారణాల్లో మగవాళ్ళు కూడా ఉన్నారు. తన చెల్లిని కాలేజ్కి తీసుకెళ్లే ఒక అన్నయ్య గానో, లేక తన అక్కని ఆఫీస్లో డ్రాప్ చేసే ఒక తమ్ముడిగానో, తనతో పాటు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళి తను ఎగ్జామ్ రాసి బయటికి వచ్చే వరకు అక్కడే వెయిట్ చేసే ఒక తండ్రిగాను. ఇది మనం గర్వించదగ్గ విషయం. కానీ కేవలం కొంతమంది వంకర బుద్ధి ఉన్న మగవాళ్ళ వల్ల ఈరోజు ప్రతి ఫీల్డ్లోనూ సక్సెస్ఫుల్గా ఎదుగుతున్న ఆడవాళ్ళు మళ్ళీ ఇళ్లకే పరిమితమయ్యేలా ఉన్నారు. మన ఇండియన్ జీడిపిలో ఆల్మోస్ట్ 18% ఆఫ్ ద జీడిపి ఉమెన్ ప్రజెంట్ వర్క్ చేస్తున్న వర్క్ వల్ల వస్తుంది. అలాంటి ఆడవాళ్ళపై ఒక చిన్న చూపు వల్ల, కేవలం ఆ పని కోసమే పుట్టారు అనే ఒక అసభ్యకరమైన చూపు వలన ఈరోజు మన భారతదేశం ఆడవాళ్ళకి రక్షణ లేని దేశాల లిస్టులో టాప్లో కూర్చుంది. అసలు ఏం జరిగిందంటే, ఒక ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక అమ్మాయి వాళ్ళ అమ్మతో కలిసి ఏదో పని మీద ఈ నెల 4వ తారీఖున అదోని మండలంలో ఉన్న ఎమ్మిగనూరు అనే ఊరికి వెళ్ళింది. ఇది కర్నూలుకి రాయచూర్కి మధ్యలో ఉంటుంది. పని మీద తల్లి కూతురు ఇద్దరు వెళ్ళి ఆ పని చూసుకుని ఇంటికి రిటర్న్ అయ్యే టైంకి సాయంత్రం అయింది. అయితే వీళ్ళు ఇంటికి వెళ్లే క్రమంలో అమ్మాయి ఎటో పక్కకి వెళ్ళింది. ఇక ఆ జనాలలో కలిసి ఆ అమ్మాయి తన అమ్మని వదిలేసి తప్పిపోయింది. ఎటు వెళ్లాలో తెలియక అలా నడుస్తూ ఉండగా తన అదోని టౌన్లోని బసవేశ్వర సర్కిల్ దగ్గరికి వచ్చింది. అప్పుడే తనకు ఒక ఆలోచన వచ్చింది. బస్ స్టాండ్కి వెళ్ళి వాళ్ళ ఊరి బస్ పట్టుకుంటే ఊరు వెళ్ళిపోవచ్చు కదా అనుకుంది. అక్కడ చుట్టూ చూస్తే ఒక ఆటో కనిపించింది. వెంటనే ఆటో ఎక్కి బస్ స్టాండ్కి తీసుకెళ్లమని అడిగింది. ఆ ఆటో అదోని మండలం ఇస్వి అనే గ్రామానికి చెందిన రమేష్ది. ఆ అమ్మాయి ఒంటరిగా ఉండడం చూసిన రమేష్ మనసులో ఒక చెడు బుద్ధి పుట్టింది. అప్పటికే రాత్రి అవ్వడం రమేష్కి చాలా బాగా కలిసి వచ్చింది. ఎలాగైనా తనకి మాయమాటలు చెప్పి ఎటైనా తీసుకెళ్లి రేప్ చేసేద్దామని డిసైడ్ అయ్యాడు. ఇలాంటి వాళ్ళని చూస్తే రేపన్న రోజున ఒక అమ్మాయిని ర్యాపిడో ఆటో ఎక్కించాలన్నా కూడా భయపడాలి. రమేష్ ఆ అమ్మాయిని బస్ స్టాండ్కి తీసుకెళ్లే టైంకి చీకటి పడిపోయింది. ఇప్పటి నుండే రమేష్ తన ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ అమ్మాయి వాళ్ళ ఊరికి వెళ్లేందుకు ఈ టైంకి ఇక్కడి నుండి బస్సులు ఉండవని చెప్పి ఆ అమ్మాయిని ఆపేశాడు. రాత్రికి ఇక్కడే ఉన్న మా అక్క ఇంట్లో ఉండి రేపు ఉదయాన్నే వెళ్దు గాని నేను నిన్ను బస్సు ఎక్కిస్తా అని చెప్పి నమ్మించాడు. అమ్మాయి కూడా అంత మెచ్యూర్డ్ కాకపోవడంతో ఈ రమేష్ మాటల్ని పూర్తిగా నమ్మేసింది. రమేష్ ఆ అమ్మాయిని ఆటో ఎక్కించుకుని అదోని టౌన్ అవుట్స్కట్స్లో ఉన్న ఒక వెంచర్లోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని బలవంతంగా రేప్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ అమ్మాయి ఎంత ఏడుస్తున్నా వినకుండా బలవంత పెట్టి తర్వాత వాళ్ళ స్నేహితుల సాయంతో అదోనిలోని ఒక ప్రైవేట్ లాడ్జ్లో ఆ అమ్మాయిని వదిలిపెడదామని స్టార్ట్ అయ్యాడు. కానీ లాడ్జ్కి వెళ్తే పోలీస్ పర్మిషన్ కావాలి అని ఆ లాడ్జ్ మేనేజ్మెంట్ చెప్పడంతో రమేష్ తప్పు చేశా అనే భయం కూడా లేకుండా పోలీస్ స్టేషన్కి పర్మిషన్ కోసం వెళ్ళాడు. ఆ ధైర్యమే అతన్ని పట్టించింది. పోలీసులకి రమేష్ తీరును చూస్తే అనుమానం వచ్చి ఆ అమ్మాయిని క్వశ్చన్ చేశారు. అప్పుడు ఆ అమ్మాయి జరిగిన విషయం అంతా పోలీసులతో చెప్పుకొచ్చింది. ఇమ్మీడియట్గా రమేష్ని అదుపులోకి తీసుకుని ఆ అమ్మాయి కంప్లైంట్ని బేస్ చేసుకుని పోక్సో యాక్ట్ కింద జైల్లో పెట్టారు. ఇదొక్కటే కాదు, మీరు ఒకసారి గూగుల్ ఆర్ యూట్యూబ్లోకి వెళ్ళి ఆటో డ్రైవర్ రేప్ కేసెస్ అని సర్చ్ చేస్తే కొన్ని వందల వీడియోస్ పాపప్ అవుతాయి. ఆల్మోస్ట్ హైదరాబాద్ అండ్ బెంగళూరులో మాత్రమే దాదాపుగా 40 నుండి 50 లక్షల మంది అమ్మాయిలు ఓన్లీ సాఫ్ట్వేర్లో వర్క్ చేస్తున్నారు. అండ్ అందులో 92% ఆఫ్ లేడీస్ ఎంప్లాయీస్ వాళ్ళ హోమ్స్కి, హాస్టల్స్కి రీచ్ అవ్వడానికి ఊబర్, ర్యాపిడో లాంటి సర్వీసెస్ని యూజ్ చేస్తున్నారు. ఈ 92%లో నా ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఫ్యామిలీ ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు అండ్ ఫ్యామిలీ కూడా ఉండొచ్చు. ఈరోజు ఎవరికో జరిగిన ఒక దుర్ఘటన రేపు మన కుటుంబం వరకు రావచ్చు. దీనికోసం ప్రతిసారి ఒక ఆడపిల్ల వెంట ఒక మగతోడు ఉండదు. టెక్నాలజీ ఇంత డెవలప్ అయింది. మీ జీపీఎస్ సిగ్నల్స్ ట్రాక్ చేసే ఫెసిలిటీని మీ ఇంట్లో వాళ్ళకి ఇవ్వండి. ఊబర్ లేదా ఏ ఇతర ప్లాట్ఫామ్లో రైడ్స్ బుక్ చేసుకున్నా సరే డ్రైవర్ డీటెయిల్స్ని త్వరగా మీ వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఉమెన్ కరాటే, మార్షల్ ఆర్ట్స్ లాంటి ఫైటింగ్ టెక్నిక్స్ నేర్చుకుంటే
యువర్ సెక్యూరిటీ విల్ బీ ఇన్ యువర్ హ్యాండ్స్. ఈ రోజు జరిగిన సంఘటన వల్ల ఆ అమ్మాయి చదువు మధ్యలో ఆపేయచ్చు. ఇది తెలిసిన చుట్టుపక్కన ఉండే పేరెంట్స్ ఆర్ రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో ఉండే ఆడపిల్లల్ని బయటికి పంపించాలంటే భయపడచ్చు. ఇలాంటి ఒక సంఘటన కొన్ని వందల మంది ఆడపిల్లల జీవితాల్ని కేవలం వంటగదికే పరిమితమయ్యేలా చేస్తాయి. మీరు ఒకసారి #జస్టిస్ అని టైప్ చేస్తే ఇవి ఆగవు. మీరు ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటే ఒకరోజు ఇవి మన వరకు రాకుండా ఉంటాయి. ఈ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు Prime 9 ఫర్ మోర్ సచ్ ఇన్సైట్స్.